ఇంజనీరింగ్ చదువుకుంది. అసలు ఇట్లాంటి దానికి వాడు ఎట్లా అమ్మాయిని ప్రలోభ పెట్టాడు? ఎట్లా అంటే మీకు తాడేపల్లి 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాను, మేమమ్మ మీ నాన్నకి నేను రాజాలా చూసుకుంటాను, నీ సాధనలో ఎవరానిలా చేస్తాను, నేను బాగా చూసుకుంటానని మాయ మాటలు చెప్పాను. ఈ అమ్మాయి అసలు ఏ ఉద్దేశంతో వెళ్ళిందో అడిగి ఏం చెప్పాడు? ఈ అమ్మాయికి ఎవరాని అంటే ఏం చేస్తారంట? అఘోరి విద్య నేర్పుతారంట, లేకపోతే డబ్బు పరంగా ఏమన్నా? అదే ఆశ్రమం పెట్టి ఆశ్రమంలో చెక్ పవర్ ఇస్తానంది. చెక్ పవర్ ఆల్రెడీ ఇచ్చిందంట, ఎక్కడో కొందంట, అన్ని ఫ్లాట్ అటు ఎట్టో కొందంట. ఆశ్రమం కట్టిస్తున్నాను నేను, ఆశ్రమంలో చెక్ పవర్ ఇస్తాను, ఇంకా డబ్బులు మొత్తం నీయగా ఇక నీ ఇష్టము. అప్పుడు ఫస్ట్లో అనుకున్నారుగా ఇస్తున్నాను. ఇప్పుడు అమ్మాయితో మీరు మాట్లాడుతున్నారు ప్రస్తుతం? మీ అమ్మాయితో లేదండి, నా పిల్లల పని కానీ మా ఫోన్ కాంటాక్ట్ లేదండి. ఎక్కడ ఉందని మీ అనుమానం? మీరు షామీర్పేటలో కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు కదా, అమ్మాయి ఎట్లా వెళ్ళారు మీరు? అక్కడ ఉందని వెళితే వాళ్ళు అనుకోకుండా వచ్చారంటండి. వీడియో చూసాను నేను, నాకు తెలియదు. అనుకోకుండా వచ్చారంట, వస్తే మరి కేసు పెట్టి వీళ్ళు అరిశారంట. పిల్లల్ని లాక్కు రాబోతుంటే పిల్లల్ని నేను స్టేషన్కి అప్పచెప్తాను అందంట. అసలు లేడీ అఘోరిగా పిలువబడే శ్రీనివాస్కి అసలు అఘోరి లక్షణాలు ఉన్నాయి. అసలు ఆమె గురించి మీరు ఏమనుకుంటారు? లేవండి, అఘోరి లక్షణాలు లేవు. ఆమెను మేము నమ్మలేదు, మేము పంపలేదు. ఆమె పిల్లకి డబ్బు ఆశ చూపించి మీ లైఫ్ సెటిల్ అయిపోద్ది, నీకు నేను జీవితం ఇవ్వాలనుకుంటున్నాను అని పిల్లల్ని ప్రలోభ పెట్టి తీసుకెళ్ళిందండి. బయట అనుకుంటే ఏంటమే కానండి, మరి ఉన్నారు మన తెలవదండి. 2-3 నమ్ముకుంది అట్లా తెలంగాణలో తీసుకెళ్ళి అని అంటున్నారండి. ఇప్పుడు మీరు పోలీస్ కేసు పెట్టారు కదా, పోలీసులు నమోదు చేశారు కేసు? నాకు చేయలేదండి, తీసుకోవట్లేదండి. మీ అమ్మాయి ఎంతంటే మీ అమ్మాయి నేను మేజర్ని నేను వెళ్ళిపోతాను కంప్లైంట్ పెట్టి వెళ్ళాం, మేమేం తీసుకోం కేసు. అమ్మాయి కంప్లైంట్ పెట్టిందా? పెట్టిందండి, ఇక్కడ మంగళగిరిలో పెట్టింది. నేను మేజర్ని, నేను వీళ్ళతో ఉండదలుచుకోవట్లేదు, నేను అఘోరమ్మ ఉండాలనుకుంటున్నాను. అంతకుముందల అఘోరమ్మ మా పిల్లల్ని పెంచుకుంటున్నానని స్టేట్మెంట్ ఇచ్చింది ఈ మీడియాలో. స్టేట్మెంట్ ఇచ్చింది, నేను అఘోరమ్మతో ఉండాలనుకుంటున్నాను, ఇలాంటి వీళ్ళు వద్దు నాకు. అవసరమైతే నేను నెలకు 10 రోజులు అట్టా వస్తాను, చదువుకుంటాను, అన్ని చేస్తాను, మీ ఫంక్షన్లకు వస్తాను, అన్నిటి పంపిస్తానని ఈ పిల్ల నాకు అంతకుముందలు చెప్పిందండి. చెప్తే ఏంటంటే అమ్మ అట్లా ఏం వద్దులే, నేను అసలు ఆమె దగ్గరికి వద్దు, ఆ మంచిది కదంటే అమ్మేసిద్దంటే వ్యభిచార గృహాలకి అమ్మేసిద్దంట, వాళ్ళ అఘోరాలతో పొణికేసిద్దంట, మళ్ళీ వాళ్ళు పూర్వజన్మలు అదంటే ఇదంటే నీకు ఏదైనా పని మా డిమాండ్ మా పిల్లలు మాకు తెచ్చేసేయాలి. నేను ఫోన్ చేయలేదండి అఘోరి. ఆమె ఫోన్ చేసుకుని ఎవరో రాజకీయ నాయకుడు, తెలంగాణ రాజకీయ నాయకుడు, మనం తెలియదు, తెలంగాణ రాజకీయ నాయకుడు బీజేపీ నాయకుడు అంట. ఆయనకు ఫోన్ చేసుకుని ఆమె ఫోన్ పేరు డబ్బులు వేయించుకుంది. ఇది చూసావా, నీకు ఫోన్ చేస్తే డబ్బులు వేశారు, మీరు కానీ ఒప్పుకుంటే నీ కూతురు నా ఎంట పంపిస్తే, నీ కూతురు సాధన నేర్పి, నీ కూతురు అగ్రస్థానంలో నిలిపి మిమ్మల్ని చాలా ఐస్థానంలో నిలుపుతానంది. అమ్మ నా కూతురు అడిగి రావాలి, నా కూతురు అడిగి రావాలి, నా కూతురు అడిగి రావాలి, నా కూతురు నా కూతురు నాకు కావాలి. నేను మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విగ్రహం చేసి మన సనాతన గురించి పోరాడే వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నాయన పవన్ కళ్యాణ్ గారు, నేను అక్కడ పడి వెళ్ళిపోయిన నా కూతురు శ్రీవారి తండ్రిని, నా కూతురు నాకు అనిపించండి, నీకు